నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక దిశ దశ నిర్దేశం ఇస్తూ దిక్సూచిలాగా పనిచేసేటువంటి, పరిపాలనకు ఒక దిక్సూచిలాగా నిలిచేటువంటి మేనిఫెస్టో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం మరొక పక్క ముందుకు వెళ్ళటానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఏర్పాటు చేసినటువంటి, విడుదల చేసినటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో. ఏదైతే అమలు చేయగలుగుతామో అది మాత్రమే ఈ మేనిఫెస్టోలో మనం చూస్తాం. ఏదైతే సాధ్యమో, ఏదైతే ప్రజలకు అవసరమో అది మాత్రమే ఈ మేనిఫెస్టోలో మనం చూస్తాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ప్రజలకు అందించాలన్నటువంటి మంచి మనసు లేకుండా పోయింది. బైబిల్ అని, ఖురాన్ అని, భగవద్గీత అని. కానీ ఈరోజు పేదవాడి గ్రంథాలయం అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అని చెప్పి కంటపడుతున్నారు. ఆంధ్రాలో ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ వెరీ ప్రౌడ్, గర్వపడుతున్నారు. ఈవెన్ మగోళ్ళు అయితే మీసం ఎలాస్తున్నారు, ఆడవాళ్ళు అయితే హారతులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానం పలుకుతా ఉన్నటువంటి మేనిఫెస్టో. దీంతో కూడా నమ్మకం కలిగించేటువంటి మనసున్న మహారాజు అనేటువంటి భావన పేద ప్రజలు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి he may break but will not break. ఆయన విరిగిపోతాడేమో కానీ వంగిపోయే మనస్తత్వం లేదు యాజ్ ఎ పొలిటీషియన్. ఈ రోజున ఇంత ఆర్థిక పరిస్థితుల్లో బాగున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు గర్వంగా ఉండాలి, ధనవంతులతో పోటీ పడాలి పేదవాడు అనేటువంటి భావంతో ఈ మేనిఫెస్టో, ఆల్రెడీ మేనిఫెస్టో విపులంగా చెప్పేశారు. దీంతో పాటు ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. వై నాట్ 175 అనేటువంటి దానికి ఇది ఒక ఫౌండేషన్ అనిపిస్తా ఉన్నారు. ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. మరి ముందే చెప్పుడే గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 దాకా ఒక లెక్క అయితే 2019 తర్వాత ఇంకో లెక్కని చూపించే నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. 2014లో మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోని పెట్టారు. అందరికీ కూడా తెలుసు, మూడు పార్టీలు తెలుసు. ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. సుమారు 650 పేజీలతో ఆ మేనిఫెస్టోని అందరం కూడా చూసాం. ఇంకేముంది, రాష్ట్రం తగదగలాడిపోతా ఉంది, బ్రహ్మాండంగా చేసేస్తారేమో అని చెప్పి అందరూ కూడా కష్టపడ్డారు, ఓటేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. మేనిఫెస్టోలో కనీసం 1% కూడా 650 హామీలు ఇచ్చాడు, దాన్ని 1% కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ రోజు చూశాడు. మళ్ళీ ఏమన్నా నేను సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. 14 ఏళ్ళు అంత సంపద సృష్టించాడు. ఆ సృష్టించిన సంపద మరి మేనిఫెస్టోలో కనీసం ముందుకు వచ్చిన వాటికి చేసుకునే పరిస్థితి కూడా లేదు. 3 సెంట్లు ఇల్లు అన్నాడు, లేదు. గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా 3 సిలిండర్లు అన్నాడు, అది పోయింది ఆ రోజు. అలాగే పుట్టిన ప్రతి ఆడపిల్లకు కూడా డిపాజిట్ అన్నాడు. ఇవన్నీ కూడా 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టో. కొన్ని మాత్రం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల మేనిఫెస్టో పెట్టడం మనం అందరూ చూసాం.
దాంట్లో ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఇది కూడా అది తూచా తప్పకుండా పాటించిన పరిస్థితి 4 దాకా ఈ మేనిఫెస్టోని మేము 99% అమలు చేశాం. అందుకే ఈరోజు ప్రజల్లోకి వచ్చి చేయడం జరిగింది. వీటితో పాటుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి కానివ్వండి, యువతకి నైపుణ్యాన్ని పెంపొందించడం చేయడం కోసం కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని కల్పించడం కానివ్వండి, మధ్యతరగతి ప్రజలకి, ప్రభుత్వ ఉద్యోగులకి గృహ సముదాయాన్ని కల్పించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్తూ ఆయన మనము చేయగలిగితే చూద్దాం, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతవరకైతే పర్మిట్ చేస్తుందో దాని లోపే మనం చెప్పాలా. మేనిఫెస్టోలో చెప్పింది చేయకుండా ఉంటే అది ప్రజల్ని మోసం చేసినట్లుగా ఉంటుంది. ప్రజల్ని మోసం చేయకూడదు. మనం దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల దగ్గరికి మరలా ఒక హీరోలాగా వెళ్ళాలా. అప్పుడే ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం చూడగొంటాము అని చెప్పి ఆయన అనుకొని ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది.